రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ యొక్క ఉన్నతమైన కృప మా ఎడలు కుమ్మరించారు. స్తోత్రాలు నాయనా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలలో మీ రక్షణ దయచేశారు. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకున్నారు. ఏ సమస్య, ఏ అపాయము రాకుండా కాపాడారు. అందును బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. ప్రతి అవసరతను తీర్చినందుకు కూడా కృతజ్ఞతలు నాయనా. ప్రభువా, మా యొక్క అనుదిన పనులను కూడా ఆశీర్వదించారు. బలమును, శక్తిని, జ్ఞానమును దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరొకసారి సజీవులంగా చేరి నీ పాద సన్నిధిన మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల వందనాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము, యెహోవా కాపాడుచు విడిపించుచుండును, హాని చేయక తప్పించుచుండును. ఆమెన్. అవును తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో మీ యొక్క అమూల్యమైన మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రోజున బిడ్డలు ఎటువంటి ప్రమాదంలో పడకుండా వారిని కాపాడుతారు అని తండ్రి వాగ్దానం చేస్తున్నారు. వారు ఎటువంటి ఒచ్చుల్లో ఉన్న తండ్రి వారిని విడిపించబోతున్నందుకు వందనాలు. వారి పైనకి ఏ హాని తండ్రి రాకుండా మీ యొక్క రెక్కల మాటున వారిని భద్రపరిచి రక్షిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. ఎవరు కూడా ఈ రాత్రిన భీతి చెందకుండా, భయపడకుండా, ఏ సమస్య వస్తుంది అని, ఏ ఇబ్బంది ఎదురవుతుంది అని కృంగిపోకుండా బిడ్డలకు మీ సహాయమును దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో బిడ్డలకు మీరు తోడై ఉండి సహాయం అనుగ్రహించండి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత వారిని చుట్టుముట్టి ఉన్నా సంపూర్ణమైన విడుదల, స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆయుష్ను అనుగ్రహించండి. ప్రతి దురాత్మ, అంధకార క్రియను యేసు నామములో లయపరచండి. మీరే బిడ్డలందరినీ తండ్రి ముట్టి స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరిచి సంపూర్ణ సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. అయా, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలను సఫలపరచండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. మీరే సంతాన సౌభాగ్యమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి నాయనా. ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారో వారందరికీ నీ మారు మనసు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారందరినీ దీవించండి. వారికి ఏ హాని జరగకుండా వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. అయ్యా, వారి కార్యాలను, వారి పనులను, వారి చదువులను దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో, వారి యొక్క ప్రయాణాల విషయంలో మీరు తోడై ఉండమని కూడా, అన్నిటినీ సఫలపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలను బట్టి అడుగుతున్నాం. విడుదల దయచేయండి. న్యాయము చూపే దేవుడవు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా వారి వైపు న్యాయాన్ని జరిగించండి తండ్రి. అదేవిధంగా నాయనా, కుటుంబంలో ఉన్న ప్రతి కలహమును తీసివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను యేసు నామములో తీసివేయండి. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా తల్లిదండ్రులకు లోబడుతూ, మీ యొక్క వాక్యానికి లోబడుతూ జీవించే కృప దయచేయండి. రక్త సంబంధికులు వారికి ఉన్నటువంటి ఆ గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తూ ఉన్నారో, పనులు చేసుకుంటూ ఉన్నారో, వారికి ఏ హాని, ఏ సమస్య ఎదురవకుండా ఈ రాత్రంతను మీరే వారిని మీ కృపలో భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
ఈ రాత్రి వరకు ఒకవేళ మీకు ఆయాసకరంగా ఏ బిడ్డైనా జీవించి ఉన్నారేమో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా లోన్స్ విషయంలో, పెన్షన్స్ విషయంలో కూడా సహాయం దయచేయండి. సొంత గృహం కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ విషయాల్లో కూడా నాయన మీరే బిడ్డలకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. మేమందరం కూడా సేద తీరబోతుండగా కంటి నిండా సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి అయ్యా. అయ్యా నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవ్వరికి లేకుండా బిడ్డలకు మీరే మీ సహాయం దయచేయమని, మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసి దొంగల నుంచి, శత్రువుల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రంతను మీ యొక్క భద్రత మాకు దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.